వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను లోకేష్. ఎస్, సీఎం రేవంత్ రెడ్డికి హైకమాండ్ షాక్. ఎందుకు అని అంటున్నానంటే ఇప్పుడు కాదు, ఆ గతంలో పీసీసీ ఉన్నప్పటి నుంచి కూడా ఆయన టికెట్స్ అనౌన్స్ చేసుకోవాలి, ఆయన వర్గానికి ఇచ్చుకోవాలి. అంటే ఎగ్జాంపుల్ సూర్యాపేట పటేల్ రమేష్ రెడ్డి కావచ్చు, అట్లే ఆయన ఆయన ఎమ్మటి ఎప్పుడు ఉంటున్న వేం నరేందర్ రెడ్డికి ఎక్కడో ఒక్కడ టికెట్ ఇప్పించుకోవాలి. సర్వశక్తుల్లో ప్రయత్నించారు, కానీ ఎక్కడ కూడా హైకమాండ్ కాంప్రమైజ్ కాలే. కాకపోతే ఇక్కడ ఒకటి ఏంటంటే సీఎం అనే ఒక్క కాడ మాత్రం ఆయన పంతం నెగ్గించుకున్నాడు, సీఎం అయ్యాడు. ఆ ఎంపీ సీట్లలో కూడా ఎప్పుడు కూడా ఈ ఉత్తమ్ కావచ్చు, వీళ్ళు బట్టి కావచ్చు, వీళ్ళందరూ కూడా అక్కడ వెళ్ళడం, ఆ తర్వాత ఆయన వర్గానికి రాకుండా చూడడం, ఇలాంటి అంటే ఆరోపణలు ఉంటూనే ఉన్నాయి. వాస్తవానికి నిజంగా కూడా ఆ యొక్క ఎమ్మెల్యే సీట్లు అప్పుడు ఏమైందో కానీ ఇప్పుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి అదే కోవాలి. అంటే అక్కడ ఇద్దరు బీసీని నిలబెట్టినప్పటికీ కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డిని నిలబెట్టడానికి కారణం ఏంటంటే ఆయనకు అత్యంత సన్నిహితుడు కాబట్టి ఆయన నిలబెట్టడం జరిగింది. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే, ఏదైతే ఈ మధ్య ఎవరైతే ఉన్నారో రంజిత్ రెడ్డి కావచ్చు, దానం కావచ్చు, కడియం శ్రీహరి కావచ్చు, వీళ్ళందరినీ చేర్చుకుంటున్నారు. అయితే అప్పుడు పార్టీ ఫిర్యాదుల చట్టం తీసుకొచ్చింది కూడా కాంగ్రెసే. ఏదైతే 10వ షెడ్యూల్ ఉందో దాన్ని సవరించి రాజీనామా చేయకుండా ఇతర పార్టీలకు పోతే వేటేయాలని, దాన్ని సవరించాలని వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు. మరి ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మరి పరిస్థితి ఏంది అంటే, దానం పరిస్థితి అవుట్, అదేవిధంగా కడియం అని అవుట్, రంజిత్ రెడ్డి వీళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటే ఎలా ఉంటుంది? మరి నేను ఇంకో విషయం కూడా చెప్తా. ఏంటంటే ఈ కేంద్రంలో ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ కూడా మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేస్తుందంటే అది చాలా తప్పది. ఎందుకనంటే నరేంద్ర మోడీ గారు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నారు, ఆయన మేనిఫెస్టోలో పెట్టారు. ప్రతి మహిళా అకౌంట్లో 10 లక్షలు, అప్పుడు ప్రతి కుటుంబం అట్లా 10 లక్షలు, నల్లధనం మొత్తం వెనక్కి తీసుకొస్తా అని బ్యాంకుల చుట్టూ తిప్పిర్రు, ఆగం చేసిర్రు. ఈరోజు ఎక్కడ కూడా నల్లధనం ఎలా వెనకకొచ్చిందో కూడా నాకైతే తెలుస్తలే. ఒక విజయమాల్య ఎలా పోయిండో నాకు తెలుస్తలే, ఒక నీరవ్ మోడీ ఎలా పోయిండో బయటికి నాకు తెలుస్తలే. అంటే బడాబాబులు అందరూ బయటికి పోయినాక ఇంకా నల్లధనం బయటికి వెనకకి ఎట్లా వచ్చింది? కాబట్టి అది అట్లుంటుంది. ఇప్పుడు వీళ్ళ మేనిఫెస్టో ఏమో సంవత్సరానికి 30 లక్షల ఉద్యోగాలను పెట్టిరు, మొత్తం 25 గ్యారంటీలు అని పెట్టిరు. ఆల్రెడీ తెలంగాణ ప్రజలకి 6 గ్యారంటీల పథకాన్ని ఏందో రుచి చూపెట్టిరు, కర్ణాటకలో చూపెట్టిరు, ఇక్కడ చూపెట్టిరు. ఆ రుచి చూసిన ప్రజలు మరి ఈ యొక్క మేనిఫెస్టోని నమ్ముతారా అంటే నమ్మే ప్రసక్తి అయితే లేదు. ఒకవేళ కాంగ్రెస్కు ఓటు వేస్తే బీజేపీ ఆల్టర్నేట్గా చూసుకొని వేస్తారు. అది కూడా కాంగ్రెస్కి ఇప్పుడు వేసే పరిస్థితి కూడా లేదు. ప్రాంతీయ పార్టీలు చాలా బలంగా ఉన్నాయి. ఏపీకి చూసుకుంటే 2 ప్రాంతీయ పార్టీలు అంతే, అదేవిధంగా తమిళనాడుకు చూసుకుంటే 1 ప్రాంతీయ పార్టీ అంతే. తెలంగాణకు వస్తే ఇక్కడ కూడా 10 ఏళ్ళు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీకి ఆల్టర్నేట్గా ఇప్పుడు ఒకవేళ ఇక్కడ అధికారంలో కాంగ్రెస్ ఉన్నప్పటికీ ఆల్టర్నేట్గా ఓటేయాలంటే బీఆర్ఎస్ అవపడుతుంది తప్ప బీజేపీ అవపడదు ఇక్కడ. సో వీళ్ళు అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఎగ్జాంపుల్ ఒక్కడ అధికారంలో ఉన్నారనుకోండి, ఆల్టర్నేట్గా వేరే పార్టీని అక్కడ ప్రాంతీయ పార్టీని బలంగా చూస్తున్నారు. ఒకవేళ ఇండియా కూటమి అయి ప్రభుత్వాన్ని ఏర్పరచవచ్చు, కానీ ఎక్కడ కూడా స్కోప్ లేదు. బీజేపీ కూడా ఆ 400 సీట్లు గెలిచే స్కోప్ అసలే లేదు. ఎందుకంటే నీకు దక్షిణ భారతదేశంలో ఎక్కడ కూడా అంత ప్రభావితం ఉండదు. అందులో భాగంగానే ఇక్కడ పవన్ కళ్యాణ్ని బలి చేద్దామని చూస్తున్నారు. ఆ పవన్ కళ్యాణ్ కూడా చూస్తలేడు. కాబట్టి అది అలా పోతే మొత్తానికైతే మళ్ళీ హైకమాండ్ ఈయనకి షాక్ ఇచ్చింది. కాకపోతే ఒక విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి హైకమాండ్కి షాక్ ఇచ్చిండు. అయితే ఆదాని వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి ఆయన విమర్శలు చేస్తున్నాడు అక్కడ ఢిల్లీ వేదికగా రేవంత్ రెడ్డి. కానీ ఇక్కడేమో వాళ్ళకి సంబంధించిన 12,000 కోట్లు ఇక్కడ పెట్టుబడి, 12,000 ఐ థింక్ 16,000 కోట్లేమో ఇక్కడ పెట్టుబడులు కానీ దావోస్ నుంచి ఆహ్వానించిండు. దానిపైన పెద్ద రచ్చ జరిగింది. మరి ఈ ఒక సీఎంలతోటి హైకమాండ్కి కోఆర్డినేషన్ లేకపోవడమా,
లేకపోతే రేవంత్ రెడ్డిని హైకమాండ్ పట్టించుకోకపోవడమా, ఏం జరుగుతుందనేది ఇప్పుడు విశేషం. కాబట్టి ఈ యొక్క 10వ షెడ్యూల్ సవరిస్తే మరి రేవంత్ రెడ్డికి వెనుక వెళ్తున్న దానం కావచ్చు, భజన బ్యాచి కావచ్చు, కడియం కావచ్చు, ఆయన యొక్క అహంకార పోకడ కావచ్చు, మరి ఎక్కడ పోతుంది, రంజిత్ రెడ్డి కావచ్చు, వెన్నుపోటు రాజకీయాలు కావచ్చు, మరి ఎక్కడ పోతాయి అనేది కూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే రంజిత్ రెడ్డి వెన్నుపోటు రాజకీయమే. ఆయనకు టికెట్ అనౌన్స్ చేశారు ఆ రోజు. అవి ఏ పార్టీ అయినా పర్లేదు, ఎందుకనంటే ఆ పార్టీలో ఉన్నప్పుడు టికెట్ అనౌన్స్ చేస్తున్నప్పుడు నేను పార్టీ మారుతున్నాను చెప్పాలో అన్నా, లేదు నా ఆల్రెడీ కేటీఆర్ చెప్పిండు ఏమని, అన్న నా పేరు అనౌన్స్ చేయండి, నేను ఎంపీగా పోటీ చేస్తా, చాలా బలంగా ఉండాలి అది అని చెప్పి ఆ రోజు పట్నం మహేందర్ ఇద్దరు కూడా కొట్టుకొని వెన్నుపోటు రాజకీయాలు చేశారు. కాకపోతే పట్నం ఏందనంటే ఆయనకు ఎమ్మెల్యే టికెట్ రాలే, ఎంపీ టికెట్ కూడా రాలేదు. మళ్ళీ ఇప్పుడు అధికార దాహంతో ఆయన మంత్రి ఎమ్మెల్సీని చేసి ఎమ్మటే మంత్రిని చేసిరు. అయినప్పటికీ కూడా ఆయన దాహం తీరక అధికార పార్టీలోకి పోవాలన్నాడు. ఆయన దుర్బుద్ధి అయినది కాబట్టి 10 ఏళ్ళు అనుభవించారు. ఆ రోజు ఏది కేసీఆర్ దండం పెట్టి కాలు మొక్కి 10 ఏళ్ళు అధికారం అనుభవించి ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత ఆయన మీద అభాండాలు. రేపు రేవంత్ రెడ్డి పైన కూడా ఒకవేళ అధికారం కోల్పోతే ఇలానే వేస్తారేమో. ఇంత నీచంగా ఉండొద్దు కదా. ఇక రంజిత్ రెడ్డి అయితే ఇల్లు టికెట్ అనౌన్స్ చేయించుకున్న తర్వాత చేవేళ్ళకు సంబంధించి మీటింగ్స్ పెట్టుకొని వికారాబాద్ ఆ పరిగి ఆ యొక్క పరిధిలో మీటింగ్స్ పెట్టి అన్నీ అయిపోయినాక సడన్ ఏమైందో జంపు. ఆయన బుద్ధి చెప్తారు. ఆయన కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో చేవేళ్ళలో గెలిచే ప్రసక్తే లేదు. ఇవన్నీ చేస్తున్నాడు కదా. మరి ఇవన్నీ చేసి ఈ యొక్క పార్టీలోకి వస్తున్నప్పుడు మరి ఆ మేనిఫెస్టోలో పెట్టిన ఆ యొక్క పదాన్ని మరి ఎలా చూడాలి అంటే, రేవంత్ రెడ్డికి ఒక రకంగా నువ్వు చేర్చుకోకు భయ్ అనే ఇంటి ఇచ్చినట్టే కదా. అయినా మేనిఫెస్టో ఇంప్లిమెంట్ అవుతుందంటే అది కూడా చూడాలి. ఎందుకంటే వీళ్ళు ఉదయపూర్ డిక్లరేషన్ అనుకొని ఉదయపూర్ డిక్లరేషన్లు ఏమనుకున్నారు, 5 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళకి ఒకే కుటుంబానికి టికెట్లు ఇవ్వమన్నారు. రంజిత్ రెడ్డి పాపం 5 ఏళ్ళు కాంగ్రెస్ జెండా మోసి భుజాలు కాయలు కాసినాయి. పట్నం మహేందర్కి భుజాలు కాయలు కాసినాయి, కడియం శ్రీగారికి భుజాలు కాయలు కాసినాయి, దానం నాగేందర్కి భుజాలు కాయలు కాసినాయి. కాంగ్రెస్ జెండా 3 రంగుల జెండా బట్టి ఊరూరు తిరిగి కాంగ్రెస్ని గెలిపించిర్రు వీళ్ళు పాపం. ఉదయపూర్ డిక్లరేషన్కే దిక్కు లేనప్పుడు మేనిఫెస్టోకి ఏడా దిక్కుంటుంది అంటే, నేను ఉదయపూర్ డిక్లరేషన్ మేనిఫెస్టో చాలా పెద్దది అనుకోవచ్చు మీరు, కానీ ఉదయపూర్ లాంటి చిన్న అంటే వాళ్ళకై వాళ్ళు డిక్లరేషన్ చేసుకున్నప్పటికీ కూడా వాటిని ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. ఒకే కుటుంబానికి 2 టికెట్లు అంటే వాళ్ళు 10 ఏళ్ళ నుంచి పనిచేయాలనుకున్నారు. మరి రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి పోయి మళ్ళీ ఎన్నికల ముందే వచ్చిండు అంటే, ఆయన బీజేపీలోకి పోయి వచ్చిండంటే 5 ఏళ్ళు పని చేయాల్సిందే కదా. మరి ఏడ పని చేసిండు ఆయన? ఒక వేముల వీరేశం 5 ఏళ్ళు ఎక్కడ పని చేసిండు? ఇట్లా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్కు దానికి ఒక స్పష్టత లేకుండా పోయింది. బీజేపీకి అదే వాళ్ళకి ఆయుధంగా మారింది. వాళ్ళు ఎలా అంటే మొత్తం సోషల్ మీడియాలో మేము ఇది చేస్తాం అది చేస్తాం, ఉత్తరప్రదేశ్లో మొత్తం మాది నడుస్తుంది అనుకుంటున్నారు. కానీ కనీసం ఒక మహిళ ఏదైతే దళిత సామాజిక వర్గాలు ఒక బీసీకో సంబంధించిన వారికి పోతే వాటర్కి పోతే వాళ్ళని కొట్టిన పరిస్థితులు మనం ఉత్తరప్రదేశ్లో చూస్తున్నాం. కాబట్టి మొత్తం ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. హైకమాండ్ అయితే మరి హైకమాండ్ రేవంత్ రెడ్డికి షాకిస్తుందా, రేవంత్ రెడ్డి హైకమాండ్కి షాకిస్తాడో, కానీ వీళ్ళిద్దరి మధ్యలో కోఆర్డినేషన్ లేదు. ఈ విషయంలో మాత్రం మేనిఫెస్టోలో చేర్చడంతో మరి హైకమాండ్ పరిస్థితి ఏందనేది కూడా మనం చూడాలి. హైకమాండ్ ఇలాంటి ప్రకటిస్తే రేవంత్ రెడ్డికి మరి షాక్ ఇచ్చినట్టే కదా. మరి ఇవన్నీ ముందు చూపుగా మరి మనం మేనిఫెస్టోలో పెడుతున్నామని అంటే మరి రేవంత్ రెడ్డికి ఏమైనా ఇన్ఫర్మేషన్ లేకుండా పోయిందా చూడాలి. మొత్తానికి ఇది ఈ విధంగానైతే హైకమాండ్ అయితే రేవంత్ రెడ్డికి షాక్ అయితే ఇచ్చింది. మరి చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా చాలా గట్టిగా చెప్తున్నాడు, మా దాంట్లో చేర్చుకోపోవాలంటున్నాడు. ఒక ఛానల్లో చూసినాం, మరి చూద్దాం మరి ఎంతవరకు పోతుందో. మరి చేర్చుకున్న వాళ్ళ పరిస్థితి ఆ యొక్క షెడ్యూల్ సవరిస్తే రేవంత్ రెడ్డికి
ఏ విధంగా షాక్ జరగబోతుందో చూద్దాం. మరి అది అంతా జరగాలంటే కాంగ్రెస్ అధికారం రావాలి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఆ షెడ్యూల్ని సవరించాలి. ఇది అంతా చాలా లాంగ్ ప్రాసెస్, కానీ చూద్దాం మరి నిజంగానే ఒకవేళ అద్భుతాలు జరిగి ఆ అధికారంలోకి వచ్చి మరి రేవంత్ రెడ్డికి ఏ విధంగా షాక్ ఇవ్వబోతుందో కూడా మనం వేచి చూడాల్సింది.